డ్రై ఫ్రూట్స్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఉప్పు, చక్కెర లాంటి పదార్థాలతో డ్రై ఫ్రూట్స్, నట్స్ తీసుకోవటం మంచిది కాదు. గింజలు రాత్రిపూట నానబెట్టి తినటం చాలా ఉత్తమమైన మార్గం. ఇది పోషకాల శోషణను అడ్డుకునే జీవక్రియకు అంతరాయం కలిగించే వాటిని వదిలించుకోవటంలో సహాయపడతాయని అంటున్నారు. నానబెట్టడం సాధ్యం కాకపోతే డీప్ ఫ్రై చేయకుండా డ్రై రోస్ట్ చేసుకొని తినాలి. ఆయుర్వేదంలో బాదం, వాల్నట్లు, జీడిపప్పు వంటి గింజలను రాత్రంతా నానబెట్టాలని చెబుతారు. దీనివల్ల శరీరంలో వేడిని తగ్గించడంలో సహాయపడటమే కాకుండా పోషకాల శోషణను మెరుగుపరిచే ఎంజైమ్ల పనితీరును చక్కబరిచి సులభంగా జీర్ణం చేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాల శోషణను నిరోధించే ఫైటిక్ యాసిడ్ను కూడా నివారించవచ్చని చెబుతుంది. గింజల్లో క్యాలరీలు, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు తగిన మోతాదును అనుసరించి తినడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. నట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి సంతృప్తిని కలిగిస్తాయి. ఇది బరువు తగ్గించే ఆహారంగా కూడా తీసుకోవచ్చంటున్నారు డైటీషియన్లు. నట్స్ ఎప్పుడు తింటే మంచిది? నట్స్ తినడానికి మంచి సమయం అంటే అది ఉదయం లేదా మధ్యాహ్నం కూడా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. గింజలు నిరంతరం శక్తిని అందిస్తాయి, ఆకలిని తీర్చడంలో సహాయపడతాయి. నిద్రవేళకు అంటే రాత్రిపూట గింజలను తినకుండా ఉండటమే మంచిది. ఇవి కొంతమందికి జీర్ణక్రియలో అసౌకర్యాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. పండ్లతో కలిపి గింజలను తింటే మంచిది. గింజలు పండ్లలోని గ్లైసిమిక్ ఇండెక్స్ను కూడా తగ్గిస్తాయట. పండ్లలోని విటమిన్ సి గింజలలో ఉన్న ఇనుమును శోషించుకోవటంలో సహాయపడుతుందని అంటున్నారు. భోజనానికి మధ్య డ్రై ఫ్రూట్స్, గింజలు తింటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి శక్తిని అందించడమే కాకుండా జీర్ణ వ్యవస్థపై లోడ్ పడకుండా నియంత్రిస్తాయి. ఎంత పరిమాణంలో తినాలి? రోజుకి కనీసం 30 గ్రాముల నుంచి గరిష్టంగా 520 గ్రాముల వరకు తీసుకోవచ్చు. రోజుకి 2 సార్లు 15 గ్రాముల చొప్పున తినాలి. ఖర్జూరం, అంజీర్ లేదా నల్ల ఎండు ద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్లను 15 నుంచి 30 గ్రాముల వరకు తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్, నట్స్ మంచివే కదా అని అతిగా తినటం కూడా మంచిది కాదు.